ఈ సెట్ కి సంబంధించినటువంటి టాపిక్స్ మీకు ఆల్రెడీ యూనిట్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ సెట్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే మీకు కూడా ప్రాక్టీస్ అవుతుందని చెప్పి మనం ఆ వేలో వెళ్తున్నాం. సో టుడే టాపిక్ వచ్చేసరికి మ్యాట్రిసెస్ కి సంబంధించి మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ కి సంబంధించి ఈ యొక్క మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ కి మీకు టోటల్గా మనకి మ్యాథ్స్లో మ్యాథమెటిక్స్లోకి వచ్చేసరికి 25 మార్క్స్, 50 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ఈ సెట్ లో. Wait 1 minute. 50 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది అనమాట. ఆ 50 మార్క్స్ లో కూడా 50 మార్క్స్ లో ఈ యొక్క మ్యాథ్స్ సంబంధించి 50లో మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ కి సంబంధించి మీకు టోటల్గా 5 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. 5 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది అంటే ఈ ఒక్క చాప్టర్ నుంచే 5 మార్క్స్ వస్తాయి అవుట్ ఆఫ్ 50. సో కాబట్టి మ్యాట్రిసెస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ర్యాంక్ రావాలి అంటే ఈ సెట్ ర్యాంక్ రావాలి అంటే కనుక మనకి ఈ యొక్క మ్యాట్రిసెస్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్. సో అందులో ఫస్ట్ 2024లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్సే మీకు డిప్లొమా ఎగ్జామ్స్లో కూడా రావటం జరుగుతుంది. సో కాబట్టి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మీకు ప్రాబ్లం తెలిస్తే సాల్వ్ చేయటం, లేదు అంటే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికి సంబంధించినటువంటి హింట్ కూడా ఇస్తాను. సో ఈ 1 అవర్ కూడా ఈ సెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇఫ్ 15 minus x, 11 10, 11 minus 3x, 17 16, 7 minus x, 14 13 equal to 0, then the value of x is 6 5 7 minus 6. సో ఇది దీని యొక్క డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 అన్నాడు. దెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎనీబడి ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లం. ఇక్కడ చూడండి, డిటర్మినెంట్ ఇచ్చాడు. జనరల్గా మనం 3 వాల్యూస్ కనుక ఉన్నట్లయితే ప్రాబ్లమ్స్ ఇదేంటిది 3x3 మ్యాట్రిక్స్. 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళం, మనకి సపోజ్ ఇది ABCDEF GH ఇలా ఉన్నప్పుడు దీని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏం చేసేవాళ్ళం, ఫస్ట్ ఏ అనేది తీసుకుని ఏ కాకుండా రిమైనింగ్ ఈ రో ఈ కాలం వదిలేసి ఏం చేసేవాళ్ళం, ఈహెచ్ మైనస్ ఎఫ్హెచ్ చేస్తాం. మైనస్ బి ఇంటూ బికి వచ్చేసరికి ఈ రో ఈ కాలం వదిలేసి రిమైనింగ్ ఉండేటువంటివి డిహెచ్ మైనస్ ఎఫ్జి చేస్తాం. ప్లస్ సి ఇంటూ సి ఈ రో ఈ కాలం వదిలేసి మనం డిహెచ్ మైనస్ ఈజీ అనేది చేస్తాం. సో ఇలా చేసి దాన్ని ఈక్వల్ టు 0 చేసుకుంటే మనకి ఇందులో ఉన్నటువంటి అన్నోన్ టర్మ్స్ మనకి రావటం జరుగుతుంది. ఇది రెగ్యులర్ ప్రొసీజర్. కానీ ఇక్కడ మనకి అదే ప్రొసీజర్ని కనుక మనం ఫాలో అయితే ఈ సెట్లో ఎక్కువ టైం తినేస్తుంది. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి షార్ట్ కట్ అనేది తెలియాలి. దానికి సంబంధించినటువంటి షార్ట్ కట్ అంటే ఏంటి అంటే మనకి ఈ యొక్క టోటల్కి ఇప్పుడు చూడండి ఎలా రాస్తాం, 15 మైనస్ ఎక్స్ ఇంటూ ఆ రో ఈ కాలం వదిలేసేస్తే రిమైనింగ్ ఉండేది 17 ఇంటూ 13 మైనస్ 16 ఇంటూ 14. అక్కడతో ఒక టర్మ్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి, మైనస్ 11 ఇంటూ రిమైనింగ్ ఉన్నటువంటి ఏడి మైనస్ బీసీ అప్లై చేసి 13 ఇంటూ 11 మైనస్ 3x, 13 ఇంటూ 11 మైనస్ 3x. సో ఇలా ప్రతిదీ చేసుకుంటా వెళ్తే ఇప్పుడు చూడండి ఈ 17 ఇంటూ 13 ఇవన్నీ కూడా మల్టిప్లికేషన్ అనేది చాలా డిఫికల్ట్ అయిపోతుంది. కాబట్టి మనం దాన్ని సింప్లిఫికేషన్ చేయాలి. కాబట్టి ఇది చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. సో దానికి ఏం చేస్తాము అంటే ఈ ఉన్నటువంటి టర్మ్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని జీరో చేసే ప్రయత్నం అయితే చేయాలి. జీరో చేసేటువంటి ప్రయత్నం
జీరో చేసేటువంటి ప్రయత్నం అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ చూడండి, ఈ రోలో నుంచి రో ఆపరేషన్ కానీ కాలం ఆపరేషన్ కానీ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ మీరు చేసి ఉంటారు కాబట్టి మొన్న యూనిట్ టెస్ట్లో కూడా రో ఆపరేషన్ కాలం ఆపరేషన్స్లో ఏదైనా అప్లై చేస్తే మనకి జీరోస్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఓకే. సో ఇక్కడ చూడండి, లేదా ఇక్కడ చూడండి 14, 13, 16, 17, 11, 10 ఇవన్నీ కూడా ఏంటి, చాలా పెద్ద నెంబర్స్. ఓకే. చాలా పెద్ద నెంబర్స్ కాబట్టి వాటిని సింప్లిఫికేషన్ చేసుకోవాలి. సో దానికి నేను ఏం చేస్తానంటే ఫస్ట్, ఎనీబడి టెల్ మీ ఎలా సింప్లిఫై చేయొచ్చో రో ఆపరేషన్ యూజ్ చేసుకుని ఏదైనా ఒక రోని సింప్లిఫికేషన్ చేయడానికి. R1లో నుంచి R2 తీయటం కానీ, లేదంటే R2లో నుంచి R3 సబ్ట్రాక్ట్ చేయటం కానీ, లేదా R1లో నుంచి R3 సబ్ట్రాక్ట్ చేయటం కానీ, అలాంటివి ఆలోచించండి. ఇక్కడ చూడండి, 11 ఉంది, 17 ఉంది, నెక్స్ట్ 17 ఉంది, ఇక్కడ 14 ఉంది. ఓకే. వాట్ డిఫరెన్సెస్, 14 ఉంది, 11 ఉంది, 14, 11 ఉంది. 14 నుంచి 11 తీసేస్తే ఎంత వస్తుంది, 3 వస్తుంది. నెక్స్ట్ 17 నుంచి 14 తీసేసేస్తే అక్కడ కూడా 3 వస్తుంది. అలా రెండు కూడా సేమ్ నెంబర్స్ వచ్చే విధంగా మనం ఆలోచించాలి. సో ఫస్ట్ ఏం అప్లై చేయాలి అంటే ఇక్కడ R1 టెన్స్ టు R1 మైనస్ R2, R1 మైనస్ R3, R1 మైనస్ R3, ఎందుకంటే ఈ రెండు దగ్గర కాబట్టి. అలానే R2 టెన్స్ టు R2 ప్లేస్లో ఏం చేస్తారు అంటే R2 మైనస్ R3. సో కాబట్టి అప్పుడు ఆ మ్యాట్రిక్స్ ఏమవుతుందో చూసుకోండి. ఫస్ట్ R1 అంటే 15 మైనస్ ఎక్స్ మైనస్ ఇదేంటిది R2 దాంట్లో నుంచి మనం R2 మైనస్ R3 చేసుకున్నాం. 15 - x మైనస్ R3 అంటే థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏం రాయొచ్చు, -7 - x. నెక్స్ట్ అలానే 11 - 14, 10 - 13, 10 - 13 అవుతుంది, 10 - 13. నెక్స్ట్ సెకండ్ రోకి చూడండి, సెకండ్ రోకి వచ్చేసరికి R2 మైనస్ R3 అంటే 11 - 3x మైనస్ 7 - x, 7 - x. నెక్స్ట్ 17 - 14, 16 - 13, నెక్స్ట్ రిమైనింగ్ అలానే ఉంచేయండి. 7 - x, 7 - x, 14, 13. ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 15 - x, ఇక్కడ -7, 15 - 7 అంటే 8, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్, -x+x వచ్చేసరికి 0 అయిపోతుంది. 11 - 14 దట్ ఈజ్ -3, 10 - 13 -3. ఇక్కడ చూడండి 11 - 7 అంటే 4, -3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్, -3x ప్లస్ ఎక్స్ అంటే -2x. నెక్స్ట్ 17 - 14 దట్ ఈస్ 3, 16 - 13 దట్ ఈస్ అగైన్ 3. నెక్స్ట్ 7 సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేసేయండి, 7 - x, 14, 13. సో ఇప్పుడు ఇందాకడతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇంకా సింప్లిఫికేషన్ జరిగింది, సింప్లిఫికేషన్ జరిగింది. సో నెక్స్ట్ ఇంకా ఏ విధంగా మనం సింప్లిఫై చేయొచ్చు, ఇంకా ఏదైనా ఫర్దర్గా సింప్లిఫై చేయొచ్చా? మ్యాక్సిమం ఏం చేయాలంటే మనం ఏం చేయడానికి ట్రై చేయాలి అంటే ఉన్నటువంటి ఎలిమెంట్స్ని జీరో చేయడానికి ట్రై చేయాలి. అలా అని చెప్పి జీరోతో మల్టిప్లై చేయకూడదు, అలా అని చెప్పి జీరోతో మల్టిప్లై చేయకూడదు. మల్టిప్లై చేయకుండా రో ఆపరేషను కాలం ఆపరేషను అప్లై చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది 3 ఉంది, ఇది 3 ఉంది, 3 - 3 చేస్తే 0 అయిపోతుంది. ఇది -3 ఉంది, -3 ఉంది. సో దానికి డిఫరెన్స్ చేస్తే అక్కడ కూడా 0 అయిపోతుంది. అంటే ఇది ఇప్పుడు C1 కాలం 1, కాలం 2, కాలం 3. కాబట్టి ఇప్పుడు C2 టెన్స్ టు C2 ప్లేస్లో C2 టెన్స్ టు ఏం అప్లై చేస్తున్నానంటే C2 మైనస్ C3 అప్లై చేయండి. C2 మైనస్ C3, C2 మైనస్ C3, C2 ప్లేస్లో
C2 మైనస్ C3 చేయాలి, ఆ ఆపరేషన్ చేయాలి. సో కాబట్టి ఫస్ట్ కాలంను అలానే ఉంచేయండి. 8 4 మైనస్ 2x 7 మైనస్ ఎక్స్. C2 మైనస్ C3 అంటే -3 -3 -3 -3 అంటే ఏమవుతుంది? -3 + 3 దట్ ఈస్ 0. సో కావాలంటే ఇక్కడ నేను మరలా మీకు అర్థం కావడం కోసం రాస్తాను, బట్ మీరు ప్రాక్టీస్లో మాత్రం డైరెక్ట్ చేయండి. -3. నెక్స్ట్ 3 - 3. నెక్స్ట్ 14 - 3, 14 - 13. నెక్స్ట్ ఫైనల్గా ఉండేటువంటి థర్డ్ కాలం అలానే ఉండిపోతుంది. -3 3 13 అవుతుంది. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీని సింప్లిఫికేషన్ ఇంకా 8 -3 + 3 దట్ ఈస్ 0. ఇక్కడ రిమైనింగ్ ఉండేది -3. నెక్స్ట్ 4 - 2x 3 - 3 0. నెక్స్ట్ 3 7 - x 14 - 13 అంటే 1. నెక్స్ట్ 13 1 13. సో ఇది ఇప్పుడు ఈజియెస్ట్ ఫామ్లోకి వచ్చేసింది. సో దీన్ని మనం ఇంకా మన యొక్క రెగ్యులర్ ఫార్మేట్లో ఏ విధంగా అయితే డిటర్మినెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తామో, సో అదే విధంగా మనం డిటర్మినెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఉండేది ఏంటి? ఎలిమెంట్ 8 కాబట్టి ఈ రో ఈ కాలం వదిలేసి రిమైనింగ్ ఉన్నటువంటివి ఏంటి? ఏడి మైనస్ బీసీ అప్లై చేయాలి. ఏబిసిడి అనేటువంటిది ఉంటే దాని యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది? ఏడి మైనస్ బీసీ అవుతుంది. సో 0 × 13 అంటే 0 మైనస్ 1 × 3 అంటే -3 అనమాట. నెక్స్ట్ -0 ఇక్కడ నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే 0. ఓకే. సో -0 ఇంటూ ఈ రిమైనింగ్ ఉన్నటువంటి ఈ యొక్క కాలం వదిలేసేయాలి. మనకు మిగిలేది ఏంటి? ఇంకా 13 × 4 - 2x 3 × 7 - x. ఈ 3 ఈ 7 - x. మీరు ఇంకా షార్ప్గా ఆలోచిస్తే జీరోతో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా 0 అయిపోతుంది కాబట్టి ఈ టర్మ్ వేసి మీ యొక్క టైం వేస్ట్ చేసుకోవాల్సినటువంటి పని లేదు. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ తీసుకోండి. థర్డ్ ఎలిమెంట్ వచ్చేసరికి ఈ యొక్క కాలం. సో దట్ ఈస్ -3 × -3 ఇక్కడ రాస్తాను, ఇది ఇక్కడ లెంత్ సరిపోదు కాబట్టి. సో -3 × రిమైనింగ్ ఈ రో ఈ కాలం వదిలేసేయాలి. సో ఉండేది ఏంటి? 1 × 4 - 2x కాబట్టి 4 - 2x ఉంటుంది. -0 × 7 - x అంటే 0 అన్నమాట. సో దీని సింప్లిఫికేషన్ 0 - 3 అంటే -3 -3 × 8 అంటే -24. నెక్స్ట్ ఇక్కడ 0తో మొత్తం మల్టిప్లై చేస్తే 0 అవుతుంది. మైనస్ ఇక్కడ -3తో మల్టిప్లై చేయాలి. 3 4s అంటే -12. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2s 6. సో ప్లస్ 6x = 0. సో దాని నుంచి 6x = -24 -12 అంటే -36. ఆ -36 అటువైపు తీసుకెళ్తే 36 అవుతుంది. సో దాని నుండి x = 36/6. దట్ మీన్స్ 6 ఈస్ ద ఆన్సర్. x = 6 అనమాట. సో లెట్ us చెక్ ద ఆన్సర్. x = 6. సో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీ రెగ్యులర్ మెథడ్ అనేది ముందే అప్లై చేయొద్దు. ఇక్కడ నేను మీకు చెప్పేటువంటిది ఏంటంటే ఈ 17 16 14 13 ఇవన్నీ బిగ్ నెంబర్స్ అమ్మా. బిగ్ నెంబర్స్ కాబట్టి మనం ఈ యొక్క ప్రొసీజర్ ఇప్పుడు లాస్ట్లో చేసిన ప్రొసీజర్ ఏదైతే ఉందో ఎలిమెంట్ ఇంటూ ఏడి మైనస్ బీసీ అనేది ముందే అప్లై చేయొద్దు. రో ఆపరేషన్ కానీ కాలం ఆపరేషన్ కానీ అప్లై చేసి ఎలిమెంట్స్ యొక్క వాల్యూని తగ్గించుకు తీసుకురావాలి. ఎలిమెంట్స్ యొక్క వాల్యూని తగ్గించి తీసుకురావాలి. అయితే ఒకటేంటి అంటే మీరు ఏ ఆపరేషన్ చేస్తున్నారు అనేది చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. ఇక్కడ రోస్తో ఆపరేషన్ చేసినప్పుడు R1 = R1 - R3, R2 = R2 - R3, C2 = C2 - C3. ఫస్ట్ ఒక స్టెప్ చేస్తే ఇంకోటి తగ్గుతుంది, నెక్స్ట్ ఇంకో స్టెప్ చేస్తే ఇంకొక వాల్యూ తగ్గుతూ వస్తుంది. ఈ చేయాల్సింది ఏంటంటే ఉన్నటువంటి ఎలిమెంట్స్ని 0కి రెడ్యూస్ చేసుకుంటా ట్రై చేయాలి. మీకు అక్కడ క్లాస్లో పాలిటెక్నిక్ కాలేజీలో కూడా అదే ప్రాక్టీస్ చేస్తారు. ఉన్నటువంటి వాల్యూస్ని రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. డివిజన్ అయినా చేయొచ్చు, మల్టిప్లికేషన్ అయినా చేయొచ్చు, సబ్ట్రాక్షన్ అయినా చేయొచ్చు, ఎడిషన్ అయినా చేయొచ్చు.
కానీ మన యొక్క టార్గెట్ ఏంటి అంటే ఈ యొక్క బిగ్ నెంబర్స్ని స్మాల్ నెంబర్స్ అంటే మ్యాక్సిమం జీరోస్ లాగా తీసుకురావడానికి ట్రై చేయాలి. స్మాల్ నెంబర్స్ వస్తే ఏమవుతుంది, మన యొక్క మల్టిప్లికేషన్ అనేది ఈజీ అవుతుంది, సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. సో ఇది మనం డిటర్మినెంట్స్ ఫైండ్ అవుట్ చేసేటువంటి ప్రొసీజర్. డైరెక్ట్గా ఈ స్టెప్కి వెళ్ళొద్దు. ఈ స్టెప్కి చేస్తే ఏంటంటే 14 × 17 మళ్ళా 11 - x దాంతో మల్టిప్లికేషన్ చేయాల్సినటువంటి నెసెసిటీ ఉంటుంది, బిగ్ నెంబర్స్ వస్తాయి. ఓకే, సో అర్థమైందా? ప్లీజ్ నోట్ డౌన్ దట్ ఆన్సర్. మీరు ఇంకా ఏదైనా షార్ట్ కట్లో సాల్వ్ చేస్తే కనుక దాన్నైనా ఫాలో అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. బట్ దిస్ ఈస్ ద యాక్చువల్ ప్రొసీజర్. మీకు ఫైనల్ ఎగ్జామ్లో కూడా అంటే ఐ మీన్ డిప్లొమా ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇదే ఆపరేషన్ని మనం ఫాలో అవ్వాలి. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. మీ దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి అమ్మా. లేదు అనుకుంటే లెట్ అస్ మూవ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది 2024లో 1 మార్క్కి అడిగినటువంటి క్వశ్చన్ ఈ సెట్లో. ఇలా ఉంటుంది డిఫికల్టీ లెవెల్. ఈ సెట్ పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది ఈ రేంజ్లో ఉంటుంది. నేను అప్లై చేసినటువంటి ఈ మూడు, ఫస్ట్ ఈ రెండు, R1 - R3, R2 - R3, ఏదైతే రోకి అప్లై చేస్తున్నామో ఆ రోకే చేయాలి. ఇది అయిన తర్వాతే నెక్స్ట్ ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు ఇది ఇది చేసినప్పుడు మనకి ఇది వచ్చింది, ఈ యొక్క మ్యాట్రిక్స్ వచ్చింది. ఈ మ్యాట్రిక్స్కి మరలా మనం కాలమ్ ఆపరేషన్ అప్లై చేసాం, C2 - C3 చేసాం. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్ళనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నోట్ చేసుకున్నారా? ఓకే, ఎనీబడి రెస్పాండ్? Yes, sir. Sir. ఓకే, రైట్, Yes, sir. వెరీ గుడ్. నెక్స్ట్ ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. నిన్న ఎగ్జామ్లో కూడా అడిగే ఉంటారు, అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయడం. ద అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్, అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జాయింట్ హింట్ ఇస్తా నేను. హింట్ ఏంటి, ఇది 2024లో అడిగినటువంటి క్వశ్చన్. ఇంత పెద్ద ప్రాబ్లము 1 మార్క్కి ఈ సెట్లో అడుగుతారు. మనం విత్ ఇన్ 1 or 2 minutesలో దానికి ఆన్సర్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే మీరు ఇది నాకు తెలుసు కదా అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ దాని మీదే స్పెండ్ చేస్తే రిమైనింగ్ బిట్స్ పోతాయి. ఈ సెట్లో ఎప్పుడు కూడా ఏంటి అంటే తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం తెలియాలి. అంటే ముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ జోలికి మీరు వెళ్ళొద్దు, మీకు టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో లేదా ఇంకొకటి ఏం చేయాలి అంటే ఉన్న ఆప్షన్స్ 4 ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్లో దానికి సూటబుల్ ఆన్సర్ ఏంటి అనేది కూడా చేసుకోవాలి. అదే నేను ఇప్పుడు చెప్తా. ఇక్కడ చూడండి, అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్. దీనికి ట్రాన్స్పోజే కదా. అడ్జాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి దానికి ట్రాన్స్పోర్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి దానికి ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, రోస్ని కాలమ్స్గా ఇంటర్చేంజ్ చేయటం. సో ఇంత పెద్ద ప్రాబ్లంలు నేను సింపుల్గా ఆన్సర్ చేస్తా. అది ఎలానో చూడండి. ఇక్కడ ఆప్షన్స్ని బట్టి చెప్తా. ఫస్ట్ చూడండి, కోఫాక్టర్ అంటే ఇప్పుడు 1కి కోఫాక్టర్ ఆఫ్ 1 ఫస్ట్ ఎలిమెంట్, కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ 1 యొక్క పొజిషన్ ఏంటి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, అంతే కదా. 1 యొక్క పొజిషన్ ఏంటి, ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం. సో కాబట్టి కోఫాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, -1 హోల్ పవర్ i+j ఇంటూ i+j ఇంటూ
ఏడి మైనస్ బీసీ చేస్తాం. ఐ ప్లస్ జే ఇంటూ ఏడి మైనస్ బీసీ, ఏడి మైనస్ బీసీ చేస్తాం. అంటే చూడండి ఇక్కడ -1 ఐ ప్లస్ జే అంటే ఐ అంటే 1/1 కాబట్టి 1+1. ఏడి మైనస్ బీసీ అంటే ఆ 1 ఉన్నటువంటి రోని వదిలేసేయండి, ఆ 1 ఉన్నటువంటి కాలంని వదిలేసేయండి. ఓకే, ఆ 1 ఉన్నటువంటి రోని కాలంని వదిలేసేయండి. అప్పుడు ఏముంటుంది, దాని యొక్క మ్యాట్రిక్స్ ఏముంటుంది అంటే 1 ఉన్నటువంటి రోని కాలంని వదిలేసేస్తే -5, 4, -2, 1. ఇదే కదా? ప్లీజ్ రెస్పాండ్. ఎస్ సార్. -1, 4, -2, 1 అనమాట. సో దీనికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయటమే. సో -1 హోల్ స్క్వేర్, -1 హోల్ పవర్ 1+1 అంటే 1 స్క్వేర్ అనమాట. అంటే అదేమవుతుంది, స్క్వేర్ కాబట్టి 1 ఉంటుంది. సో 1 ఇంటూ ఇది ఏడి మైనస్ బీసీ. సో 1 ఇంటూ -5 అంటే -5, మైనస్ ఆఫ్ -2 ఇంటూ 4 అంటే -8. సో -8 అనమాట. -8. సో ఇక్కడ చూడండి -5+8, -5+8 అంటే ఆన్సర్ వచ్చేసరికి 3. సో అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ 3, ఫస్ట్ ఎలిమెంట్ 3 అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ ఏలో 3 అనేది అసలు ఉందా? లేదు. ఆప్షన్ బిలో ఉందా 3 అనేటువంటి ఎలిమెంట్? లేదు. కాబట్టి ఫస్ట్ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయడమే. నువ్వు అన్ని కోఫాక్టర్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదు. ఏదైనా ఒక 3 కోఫాక్టర్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది. నాకు ఇప్పుడు క్యాలిక్యులేట్ ద కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ 4 చెప్పండి. ఎలిమెంట్ 4, కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ 4. ఆ ప్రాబ్లంలో కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ 4 ఇన్వాల్వ్ అవ్వాలి. అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. పేపర్ మీద పెన్ను పెట్టాలి. అప్పుడే మీరు అనుకున్నటువంటి ఈసెట్ ర్యాంక్ వస్తుంది. ప్రాక్టీస్ చేయకపోతే రాదు. కోఫాక్టర్ ఆఫ్ 4, కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ 4. ఇదే కదా ప్రొసీజర్. 4 అన్నాం. 4 కాబట్టి 4 యొక్క పొజిషన్ ఏంటి? 4కి ఐ వాల్యూ ఎంత, జే వాల్యూ ఎంత? ఎన్నో రోలో ఉంది 4 అనేది? ఎన్నో రోలో ఉందో చెప్పండి. ఫస్ట్ రో సార్. ఫస్ట్ రోలో ఎన్నో ఎలిమెంట్? సెకండ్ ఎలిమెంట్స్. సెకండ్ ఎలిమెంట్. సో కాబట్టి ఇక్కడ ఎలిమెంట్ 4 కాబట్టి 4 ఐ ప్లస్ జే ఏడి మైనస్ బీసీ. సో -1 హోల్ పవర్ ఐ ప్లస్ జీ. ఇదేంటిది? ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ అంటే 1 ఇంటూ 2. సో ఇక్కడ ఏం రాయాలి? ఐ ప్లేస్ లో 1, జే ప్లేస్ లో 2 రాస్తాం. రైట్. సో కాబట్టి ఇక్కడ మళ్ళా ఏడి మైనస్ బీసీ చేసుకోవాలి. అంటే దాని మీనింగ్ ఈ 4 ఉన్నటువంటి రో వదిలేసేయండి, 4 ఉన్నటువంటి కాలం వదిలేసేయండి. రిమైనింగ్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమవుతాయి? -2, -2, 4, 1, 1, 1. 1. -2, 4, 1, 1. సో దానికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి.
కంగారు పడి రాంగ్ చేయొద్దు. నేను తీసుకున్నది 4 తప్ప, 4 ఉన్నటువంటి రో వదిలేసా, కాలం వదిలేసి రిమైనింగ్ ఎలిమెంట్ చేశా. ఇక్కడ -1 హోల్ పవర్ 1+2 ఉంది. అంటే ఏంటి? -1 క్యూబ్ అనమాట. క్యూబ్ కాబట్టి అది ఆడ్ నెంబర్ కాబట్టి -1 అవుతుంది. దీనికి ఏడి మైనస్ బీసీ చేయండి. సో -2 ఇంటూ 1 అంటే -2, -1 ఇంటూ 4 అంటే -4. సో -1 ఇంటూ -6 అనమాట. అంటే దాని వాల్యూ 6. సో సెకండ్ ఎలిమెంట్ ఏంటి? 6. సెకండ్ ఎలిమెంట్ 6. ఓకే. నెక్స్ట్ ఇప్పుడైనా ట్రై చేయండి. ఫైండ్ అవుట్ ద కోఫాక్టర్ ఆఫ్ -2 చేయండి. ఇప్పుడు దీంతో అయినా నేను ఆన్సర్ చెప్పేసేస్తా, కానీ మీకు ప్రాక్టీస్ అవ్వాలి. -2కి కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయండి. -2కి కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయండి. ఈ -2 దీనికి ఇప్పుడు కూడా మీరు -2కి కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయకపోతే మీకు కాలేజీలో చెప్పింది వృధానే, ఇక్కడ నేను చెప్తున్నది కూడా వృధానే. అంటే మీరు రెండు చోట్ల కూడా ఫోకస్ చేయనట్లే. అట్లీస్ట్ ఇప్పుడైనా చేయండి. కోఫాక్టర్ ఆఫ్ -2. సార్ 9 సార్ ఆన్సర్. ఆన్సర్ 9. వెరీ గుడ్. నితీష్ రాజు వెరీ గుడ్. నితీష్ రాజు వెరీ గుడ్. సో -2కి కోఫాక్టర్ ఎంత వచ్చింది? 9 సార్. 9 వచ్చింది. -2కి కోఫాక్టర్ 9. వాట్ అబౌట్ రిమైనింగ్ పర్సన్స్? చరణ్, అనీష, సమన్విత, చెప్పండి సార్ 9. శశిధర్. -2కి కోఫాక్టర్ అది కూడా బిట్టే. ఫైండ్ అవుట్ ద కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ -2 అంటారు. సో -2 అనేది ఏ రోలో ఉంది? ఫస్ట్ రోలో ఉంది. ఏ కాలంలో ఉంది? థర్డ్ కాలంలో ఉంది. సో థర్డ్ కాలంలో ఉంది కాబట్టి ఇక్కడ 1 ఇంటూ 3 అవుతుంది. అంటే I+J. I అంటే 1, J అంటే 3. J అంటే 3 అనమాట. సో రిమైనింగ్ ఈ ఉన్నటువంటి రోని కాలంని వదిలేసేసి రిమైనింగ్ మ్యాట్రిక్స్ ని ఇక్కడ రాయాలి. 2x2 మ్యాట్రిక్స్ ని. అంటే ఈ రో వదిలేసేయండి, ఈ కాలం వదిలేసేయండి. రిమైనింగ్ ఉండేది -2, -5, 1, -2. సో దాని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. సో డిటర్మినెంట్ ఏమవుతుంది? ఇక్కడ -1 హోల్ పవర్ 4 కాబట్టి 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి 1 అయిపోతుంది. నెక్స్ట్ రిమైనింగ్ -2 ఇంటూ -2 అంటే +4 -1 ఇంటూ 5 అంటే -5 కాబట్టి 4 + 5 దట్ వాల్యూ ఈస్ 9. 4 + 5 దట్ వాల్యూ ఈస్ 9 అండి. దట్ వాల్యూ ఈస్ 9. సో ఇది థర్డ్ ఎలిమెంట్. ఓకే. ఇప్పుడు నువ్వు ఇలా 9 ఎలిమెంట్స్ కి కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఈ సెట్ లో లేదు. జస్ట్ రెండు ఎలిమెంట్స్ కి కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు. ఇప్పుడు ఇదేంటి? 3, 6, 9. అడ్జాయింట్ అంటే ఏంటి? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? రోని కాలం గా మార్చాలి. 3, 6, 9 ఇది రో కదా, కాలం గా మార్చాలి. ట్రాన్స్పోజ్ అంటే అది. రిమైనింగ్ ఎలిమెంట్స్ సపోజ్ ఏబిసి ఇలా వచ్చినాయి అనుకోండి. సో ఏబిసి ఇలా రాస్తాం. డిఈఎఫ్ ఇలా వస్తే దీన్ని ఇక్కడ డిఈఎఫ్ గా రాస్తాం. ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. మనకు టైం వేస్ట్. మనకి ఇచ్చేది 1 మార్కే. మీరు ఎలా రాశారనేది కాదు, నీకు ఆప్షన్ పెట్టడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడండి 3, 6, 9 ఏ ఆప్షన్ లో ఉంది? సి అనేటువంటి ఆప్షన్ లో ఉంది. అట్లీస్ట్ 2 రాసినా చాలు. 3, 6 ఈ 2 ఉంది ఇక్కడ వరకు. ఇది చూసైనా మీరు ఆన్సర్ పెట్టేసేయచ్చు. ఇది ఈ సెట్ లో మనం ఫాలో అయ్యాల్సినటువంటి టెక్నిక్. కూర్చుని అన్ని ఎలిమెంట్స్ కి కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయొద్దు. సింపుల్ గా ఫస్ట్ 2 ఎలిమెంట్స్ కి కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. దాని యొక్క టార్గెట్ అనేది చేయండి. ఓకేనా? అర్థమైందా? ఇందులో ఏదైనా డౌట్ ఉందా? మీరు ఎక్కడ వీక్ గా ఉన్నారు అంటే కొంతమంది
ఈ యొక్క కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయడంలో వీక్ గా ఉన్నారు. మనం ఒక రోజు మొత్తం కూడా కోఫాక్టర్ మైనర్ మీదే చెప్పాము. మైనర్ కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయడమే చెప్పాము, అయినా మీరు దాన్ని మర్చిపోయారు. సో కాబట్టి దీన్ని ప్రాక్టీస్ చేయండి. కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఎడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఎడ్జాయింట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి దానికి ట్రాన్స్పోజ్ చేయడమే. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి దానికి ట్రాన్స్పోజ్ చేయడమే. ఓకే, రైట్. నెక్స్ట్ అర్థమైందమ్మా? నెక్స్ట్ దానికి వెళ్ళనా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళనా? రెస్పాండ్ ప్లీజ్. ఎస్ సార్. ఓకే, దిస్ వన్. ఇది కూడా 2024లో అడిగినటువంటి ఈ సెట్ బిట్. ఇఫ్ ఏ ఈక్వల్ టు, నోట్ డౌన్ ద ప్రాబ్లం, ఏ ఈక్వల్ టు 3 2x 4 1 minus 1 0 3 4 is a singular matrix, is a singular matrix, then the value of x is, ఫస్ట్ మీకు ఉన్నటువంటి ఆప్షన్స్ లో 11/2 minus 11/12 13/12 5/14. ఒక సింగులర్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, అందులో ఒక ఎలిమెంట్ ఎక్స్ అనేది ఇచ్చారు, ఎక్స్ అనేది ఇచ్చారు. ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. వాట్ ఈస్ ద కండిషన్? ఎనీబడి టెల్ మీ వాట్ ఈస్ ద వాట్ ఈస్ మెంట్ బై సింగులర్ మ్యాట్రిక్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈక్వల్ టు 0 సార్. ఏం ఈక్వల్ టు 0? దట్ ఈజ్ ఈక్వల్ టు 0. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సింగులర్ మ్యాట్రిక్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. సింగులర్ మ్యాట్రిక్స్. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే దాని అర్థం దీని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని 0కి ఈక్వేట్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ట్రై టు సాల్వ్ దట్ డిటర్మినెంట్ అండ్ ఈక్వల్ టు 0, ఫైండ్ అవుట్ ఎక్స్ వాల్యూ. చేయాలి, అందరూ చేయాలి. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయకపోతే మీకు ఈ సెట్లో మ్యాట్రిసెస్ లో 5 మార్క్స్ రావు. ఎందుకంటే ప్రతిదీ కూడా డిటర్మినెంట్ తో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి ప్రాబ్లమ్సే. సింగులర్ మ్యాట్రిక్స్ అనగానే డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 అనేది గుర్తుకు రావాలి. ఆ మాట మీరు 3 సంవత్సరాలు అయ్యేంత వరకు గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి, డిటర్మినెంట్ ఏమవుతుంది? నేను చెప్తా, లేదు అంటే క్విక్. 11/2 సార్. ఏ 11/2? 11/12 సార్. 11/12. సో ఆప్షన్ 1 వెరీ గుడ్. సమన్వితానేనా? శ్యామల సార్. శ్యామల, ఓకే, రైట్. 11/12 వెరీ గుడ్. అర్థం కాని వాళ్ళు ఒకసారి చూడండి. డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోవాలి, 3 అనేది తీసుకోవాలి. సో 3 ఇంటూ ఆ రో, ఆ కాలం వదిలేసేసి రిమైనింగ్ ఉన్నటువంటిది 1 ఇంటూ 4 మైనస్ 1 ఇంటూ 3, ఏడి మైనస్ బీసీ చేసుకోండి. -2 ఇంటూ ఈ రో, ఈ కాలం వదిలేసేయాలి. రిమైనింగ్ ఉండేటువంటిది 4 ఇంటూ 4 minus -1 into 0 plus third element, that is x into a row a column వదిలేస్తే 4 into 3 minus 1 into 0, 1 into 0. సో దీని సింప్లిఫికేషన్. ఇదేం డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ చూడండి, 3 into 4 minus 4 plus 3, that is 7 minus 2 into 16 plus 0, so that is 16. Next plus x into 4 3 so 12 equal to 0 చేస్తాం. సో ఇది 21 minus 32 plus 12x equal to 0. సో 12x equal to 11, x equal to 11/12. So that is the answer, 11/12. X equal to 11/12. Very simple problem. Just within
30 సెకండ్స్ ఆర్ 40 సెకండ్స్లో మనం ఆన్సర్ చేయొచ్చు. ప్లీజ్ నోట్ డౌన్. మళ్ళా రీలాగిన్ అవ్వండి, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం.